ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నిర్వహించే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణకు అశేష జనవాహిని విచ్చేసినట్లు ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. శనివారం నుంచే విశేషంగా భక్తులు హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని తెలిపారు. సుమారు 32 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదక్షిణ జరిగిందని ఆయన తెలిపారు. మార్గమధ్యంలో అన్ని రకాల స్టాల్స్తో పాటు వైద్య శిబిరాలను నిర్వహించామన్నారు. 130కి పైగా తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సాయంత్రం నుంచి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా గడ్డర్స్ను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తొలిపావంచ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పుష్పరథం భక్తుల హర్షధ్వానుల మధ్య అంగరంగ వైభవంగా కదిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సాయంత్రమే జెండాను ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానాచార్యులు భాగస్వాములు అయ్యారు. తొలుత ఆలయ స్థానాచార్యులు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పుష్పరథాన్ని ప్రారంభించారు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణకు దేవస్థానం నిర్వహించడంతో తెల్లవారుజాము నుంచే వేలాది మందిగా భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. సింహాద్రాపన్నను దర్శించుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో విశిష్టతను సంతరించుకున్న ఈ సింహాచలం దేవస్థానంలో ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలి రావడం విశేషం. గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేరకు కొనసాగింది. సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవిపి డబల్ రోడ్, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలంకు భక్తులు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో గోవింద నామస్మరణంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అప్పోఘర్ వద్ద ఏర్పాటు చేసిన స్నానఘట్టాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పరిశీలించారు. శనివారం నుంచి అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించిన అనంతరం కాసేపు ఉండి భక్తుల రాకపోకలను ఆయన గమనించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇన్ గేటు, అవుట్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలను జారీ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అప్పోఘర్ వద్ద ఏర్పాటు చేసిన స్నానఘట్టాన్ని అధికారులు పరిశీలించారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ్ కుమార్, విశాఖ సిటీ. Please like, share, subscribe our channel.